Hello guys, how are you all doing? ఈరోజు నేను తులసమ్మ దగ్గర పిండి ముగ్గు పెట్టలేదు, ఎందుకంటే మా పాపకి హాలిడే. తనకి ముగ్గు వేయటం అన్నా డ్రాయింగ్ చేయటం అన్నా చాలా ఇష్టం. పిల్లల్ని ఇలా చిన్న చిన్న విషయాల్లో ఇన్వాల్వ్ చేయటం వల్ల మెంటల్ ఎబిలిటీస్ డెవలప్ అవుతాయి. అట్ ది సేమ్ టైం నేచర్ ఎన్విరాన్మెంట్కి కూడా చాలా దగ్గర అవుతారు. ఈరోజు నేను పుదీనా కషాయం చేస్తున్నాను. వెదర్ కూడా చేంజ్ అవుతుంది. వెదర్ చేంజ్ అయ్యే టైంలో హ్యూమన్ బాడీ ఇమ్యూనిటీ లూజ్ అయ్యిద్ది. సో మనం వెదర్ చేంజ్ అయ్యేటప్పుడు ఆ వెదర్కి తగ్గట్టు ఫుడ్ తీసుకుంటే ఇమ్యూనిటీ సిస్టమ్ని బిల్డ్ చేయవచ్చు. ఈ సీజన్లో కఫ్ ఆర్ కోల్డ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అటాక్ అవుతాయి. ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో హర్బ్స్తో చేసిన వాటర్ తీసుకుంటే దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్, యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ ఉండి ఇది ఇమ్యూనిటీ సిస్టమ్ని బిల్డ్ చేయడానికి సపోర్ట్ చేసిద్ది. సో రోజుకు ఒకసారైనా ఏదో ఒక విధంగా హర్బ్స్ని పొట్టలోకి పంపిస్తే వాటి పని అవి చేసిద్ది. హర్బ్స్ అంటే మింట్, పుదీనా, జింజర్, లెమన్ గ్రాస్ ఇలాంటివి. హర్బ్స్ ఎప్పుడు ఇండైజెషన్ని క్లియర్ చేసి బౌల్ మూమెంట్ ఈజీగా ఉండేలాగా సపోర్ట్ చేస్తుంది. వెయిట్ లాస్ అండ్ వెయిట్ మేనేజ్మెంట్కి వన్ ఆఫ్ ద బెస్ట్ హర్బ్ అనే చెప్పొచ్చు మింట్ని. ప్రీవియస్ వీడియోలో నేను జొన్నలతో దోసపిండి ఎలా చేయాలో చూపించాను కదా, ఆ పిండే ఇది. ఫర్మెంటైన్ అయ్యింది నెక్స్ట్ డే మార్నింగ్కి. ఈరోజు జొన్న దోశ విత్ కొబ్బరి చట్నీ. మనము కొబ్బరిని చాలా తక్కువ యూజ్ చేస్తాం మన తెలుగు వాళ్ళు. ఎక్స్పెషల్లీ ఏదన్నా ఫెస్టివల్ అప్పుడే, దేవుడికి కొబ్బరికాయ కొట్టినప్పుడే వాడుతూ ఉంటారు. నేను పేపర్లో చదివిన ఒక స్టోరీ చెప్తాను. ఒక చిన్న ఫ్యామిలీ, అమ్మ నాన్న, 2 పిల్లలు. అయితే ఫ్యామిలీలో తండ్రికి క్యాన్సర్ వచ్చింది. ఆ విషయం ఫ్యామిలీలో ఎవరికి చెప్పలేదు, బాధపడతారని. తండ్రన్న తర్వాత చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా. సో తనకున్న ప్రాపర్టీస్ అన్నీ భార్య పిల్లలకి ట్రాన్స్ఫర్ చేసి కనిపించకుండా వెళ్ళిపోతాడు. అతను తనకున్న కొన్ని రోజుల జీవితాన్ని దేవుడి దగ్గర గడపాలనుకొని కేరళలో ఉన్న శివగిరి టెంపుల్ దగ్గరకు చేరుకొని అక్కడ ఇచ్చిన ప్రసాదం తింటూ అలానే కొన్ని రోజులు ఉన్నాడు. ఈలోపు భార్య పిల్లలు వెతుకుతూ ఉన్నారు, ఎక్కడున్నారు, ఎక్కడికి వెళ్ళిపోయారని. సో ఒకరోజు ఫైండ్ చేశారు, టెంపుల్ దగ్గర ఉన్నారని. అప్పుడు అతన్ని అడగగా, నాకు క్యాన్సర్ ఉంది, ఎవరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు, అందుకని ఇంట్లో నుంచి వచ్చేసానని చెప్తాడు. మీరు ఇంట్లో నుంచి వచ్చి చాలా రోజులు అవుతుంది కదా, ఒకసారి టెస్ట్ చేపిద్దామని భార్య డాక్టర్ని కన్సల్ట్ అయ్యి టెస్ట్ చేయించింది. డాక్టర్ పూర్తిగా క్యూర్ అయ్యాడు, అసలు క్యాన్సరే లేదని చెప్తారు. అప్పుడు డాక్టర్ క్వశ్చన్ చేస్తాడు, మీరు క్యూర్ అవ్వడానికి ఏం ఫుడ్ తీసుకున్నారని. అతని సమాధానం, నేను నా మిగిలిన జీవితాన్ని గుడిలో గడపాలనుకున్నాను. అక్కడ ఇచ్చిన కొబ్బరి నీళ్ళు తాగుతూ, భక్తులు ఇచ్చిన కొబ్బరి తింటూ, అక్కడ పెట్టిన నైవేద్యం తింటూ బ్రతికాను. నేను ప్రత్యేకంగా ఏం చేయలేదని ఆన్సర్ ఇస్తాడు. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, కొబ్బరి యాంటీ క్యాన్సర్ ఏజెంట్గా కూడా సపోర్ట్ చేసిద్ది. సో డెఫినెట్లీ పండగల సీజన్లోనే కాదు, ప్రతిరోజు కొబ్బరిని డైట్లో ఇంక్లూడ్ చేయండి. నేను బిజీగా పనులు చేసుకుంటుంటే ఈ చిల్లిగాడి మాత్రం చూస్తూ ఉన్నాడు అక్కడ పడుకొని. పట్టుకునిద్ది కుక్కలు పట్టుకుంటారండి. ఈ లిక్విడ్స్ని నేను మీషోలో ఆర్డర్ ప్లేస్ చేశాను. వితిన్ 4 డేస్లోనే డెలివరీ చేశారు. క్వాలిటీ అయితే చాలా బాగుంది. నేను 4th టైం తెప్పించడం.
నేను మధ్యాహ్నం లంచ్కి కొర్రలతో పులిహోర చేద్దాం అనుకున్నాను. బట్ టేస్ట్ బాగుంది, కానీ కొర్రలు ఎక్కువగా కుక్ అయ్యి రైస్ కొంచెం మెత్తగా అనిపించింది. కొంచెం పలుగ్గా వండితే పులిహోర ఇంకా బాగుండేది. ఈ మధ్య నేను కొంచెం ఎక్కువగానే ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాను మిల్లెట్స్ మీద. నేను తెలిసిన వాళ్ళు నన్ను కామన్గా అడిగే క్వశ్చన్, మీరు వెయిట్ని ఎలా మేనేజ్ చేస్తారని. మనం ఫుడ్ ఎలా తీసుకుంటున్నాం, ఏ టైంకి తీసుకుంటున్నాం, ఎంత తీసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. నేను పులిహోరని రా మ్యాంగోతో చేశాను. జనరల్గా గ్యాస్, అసిడిటీ, బ్లోటింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చింతపండు తినకూడదని చెప్తారు. సో ఆ ఫ్లేవర్ని మిస్ అవుతున్నాం అనుకుంటే హ్యాపీగా మ్యాంగోని యూజ్ చేసుకోవచ్చు. దీనితో రసం, సాంబార్, పులిహోర చాలా రకాలుగా చేయొచ్చు. మనం చింతపండు ఎలా వాడుకుంటామో సేమ్ అలానే వేయొచ్చు. నేను మార్నింగ్ చట్నీలో కూడా వేశాను కదా, అలా అని నాకు గ్యాస్, అసిడిటీ ఉందని కాదు. మన ఛానల్ నుంచి ఒకరైనా హెల్తీగా తన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటే అంతే చాలు. సో అందుకని ఈ ఇన్ఫర్మేషన్ అంతా గొంతు చించుకొని అరుస్తూ మరీ ఇస్తున్నాను. సో ఈరోజు లంచ్కి కొర్రల రైస్ విత్ మజ్జిగ ప్రోబయోటిక్స్ మన బాడీలో గుడ్ బ్యాక్టీరియాని ఇంప్రూవ్ చేస్తుంది. ఇంకా కొర్రల విషయానికి వస్తే చాలాసార్లు చెప్పాను ఈ ఇన్ఫర్మేషన్ని. ఇది డయాబెటిక్ ఫ్రెండ్లీ అండ్ గ్లూటన్ ఫ్రీ. కొంచెం తీసుకున్నా కానీ టమ్మీ ఫిల్లింగ్గా ఉంటుంది. బ్లడ్లో షుగర్ లెవెల్స్ని స్లోగా రిలీజ్ చేసిద్ది. లంచ్ చేసిన తర్వాత నేను బయటికి వెళ్ళాను ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి. ఇంకా నేను ఇంటికి వచ్చేటప్పుడు కింద మందారం మొక్క ఉంది. సో ఆ లీవ్స్ని కొన్ని తీసుకొచ్చాను హెయిర్కి మాస్క్ అప్లై చేద్దామని. ఈ హెయిర్ మాస్క్ని వీక్లీ ట్వైస్ అప్లై చేస్తే స్ప్లిట్ ఎండ్స్, డ్రైనెస్, ఇచ్చింగ్, డాండ్రఫ్ ఇలాంటివన్నీ కంట్రోల్ అవుతాయి. ఈవినింగ్ స్నాక్కి నేను మరమరాల లడ్డు చేశాను. నేను ఇంత ఈవెన్గా ప్లేట్లో స్ప్రెడ్ చేసి పెడితే చివరికి ఏమైందో చూడండి. మా పిల్లలు, మా వారు దాన్ని అటు పీకి ఇటు పీకి మొత్తం ముక్కలు ముక్కలు చేసేసారు. సో ఫైనల్లీ అవుట్పుట్ ఇలా ఉంది.
ఇంకా నైట్ డిన్నర్ ఏం కుక్ చేయలేదు, జస్ట్ ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్స్ తీసుకున్నారు. సో అంతే. ఎప్పుడైనా డిన్నర్ అరౌండ్ 7 కల్లా చేసేస్తే బరువు పెరగరు, ఇది ఒకటి గుర్తుంచుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.